ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మావోయిస్టులు దేవ్జీ రామరెడ్డిలపై దాఖలైన పిటిషన్ను ఏపీ హైకోర్టు క్లోజ్ చేసింది. దేవ్జీ రామరెడ్డిలను పోలీసులు నిర్బంధించారని కోర్టులో హాజరుపరచలేదని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు వారు పోలీసుల అదుపులో ఉన్నట్టు ఆధారాలేమీ లేకపోవడంతో పిటిషన్ను క్లోజ్ చేసింది న్యాయస్థానం. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్బంధించినట్టు ఆధారాలు ఉంటే భవిష్యత్తులో కూడా హైకోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్కు వెసులుబాటు కల్పించింది. మావోయిస్టులు దేవ్జీ రామరెడ్డిలపై దాఖలైన పిటిషన్ను ఏపీ హైకోర్టు క్లోజ్ చేసింది. దేవ్జీ రామరెడ్డిలను పోలీసులు నిర్బంధించారని కోర్టులో హాజరుపరచలేదని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు వారు పోలీసుల అదుపులో ఉన్నట్టు ఆధారాలేమీ లేకపోవడంతో పిటిషన్ను క్లోజ్ చేసింది న్యాయస్థానం. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్బంధించినట్టు ఆధారాలు ఉంటే భవిష్యత్తులో కూడా హైకోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్కు వెసులుబాటు కల్పించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి దేవ్జీ అదేవిధంగా రాజిరెడ్డి వీళ్ళిద్దరిని కూడా కోర్టు ముందు పోలీసులు హాజరుపరచాలని వాళ్ళ అక్రమ నిర్బంధంలో ఉన్నారని చెప్పి దాఖలైన పిటిషన్ మీద ఏపీ హైకోర్టు అయితే వాళ్ళ విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కొన్ని కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది. వీళ్ళని అరెస్టు చేయలేదని పోలీసులు న్యాయమూర్తికి కూడా తెలిపారు. అటు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో అదేవిధంగా వేరు రాష్ట్రంలోని వేరు ప్రాంతాల్లో మావోయిస్టులని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశాము. వాళ్ళని న్యాయస్థానాల్లో కూడా హాజరుపరిచినట్టుగా కూడా న్యాయమూర్తికి పోలీసుల తరపున న్యాయవాది తెలిపారు. అరెస్టు చేసిన వారిలో ఈ రామ్జీ గాని దేవ్జీ గాని అదేవిధంగా రాజిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా లేరనే విషయాన్ని మరోసారి న్యాయమూర్తికి స్పష్టం చేశారు. దీంతో పాటుగా ఎన్కౌంటర్ జరిగిన సమయంలో గాని ఆ తర్వాత గాని నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూడా దేవ్జీ ఎక్కడున్నాడన్న ప్రశ్నకు సంబంధించి అతను ఛత్తీస్గఢ్ లేదా తెలంగాణ వైపు వెళ్లి ఉండొచ్చు అని కూడా స్పష్టంగా మేము చెప్పామనే విషయాన్ని కూడా న్యాయమూర్తికి తెలపడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసుల అదుపులో దేవ్జీ గాని రాజిరెడ్డి వీళ్ళిద్దరూ ఉన్నారా అనే అంశానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయని పిటిషనర్ తరపు వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఆ పిటిషన్ ని క్లోజ్ చేస్తున్నట్టుగా అయితే న్యాయస్థానం చెప్పడం జరిగింది. దీంతో పాటు భవిష్యత్తులో అయినా కూడా పోలీసుల అదుపుతో వీళ్ళు ఉన్నట్టుగా ఆధారాలు ఏమైనా ఉంటే గనక తిరిగి హైకోర్టును ఆశ్రయించవచ్చని కూడా పిటిషనర్ కౌన్సిల్ కూడా వెసులుబాటు కల్పించింది. తెలంగాణకు సంబంధించినటువంటి స్నేహలత ఈ పిటిషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.